వడియాలు నిన్న పైన ఎండబెట్టేస్తానండి, చిక్కగా ఉన్నాయి కాబట్టి టైం పట్టింది. ఈరోజు మార్నింగ్కి ఇలా ఎండినమాట, ఎండలో పెట్టాను ఒక 2 అవర్స్. ఇప్పుడు మనం వడియాలు తీసేసి మళ్ళీ ఎండలో పెట్టుకోవాలి. తీయాలంటే వడియాలు ఇప్పుడు ఏం చేయాలంటే వెనక నుంచి చల్లితే నాని అవి మనకి త్వరగా ఇరిగిపోకుండా ముక్కలు వస్తాయి. అంతే అండి, ఒక 2 రోజుల్లో వడియాలు అయిపోతాయి. ఇదిగోండి, వడియాలు అయితే బాగానే వచ్చినాయి. అవి టేస్ట్ ఉండవు, నీకు అస్సలు పెట్టను నేను. నువ్వు కాఫీ పొడి ఉంది తెమ్మంటే తేలేదు నువ్వు. అప్పుడప్పుడు కాఫీ తాగుదాం, ఈ టీ తాగలేకపోతున్నానని తేకుండా వచ్చేసారు. నేను కూడా వాళ్ళకి కాఫీ పెట్టి ఇచ్చేస్తున్నానని, కాబట్టి నీకు క్యాన్సిల్ చేసేసి బయటికి వెళ్తారన్నమాట. ఇంకా మా చిన్నోడైతే ఎడిటింగ్ చేయాలి. అబ్బా బయటకు బాగా లేస్తుంది, బాగా అలేస్తుంది, హాయిగా ఉంది ప్రాణం. వీడియో ఎడిటింగ్ అవుతుందా? ఇదిగోండి, అదే అందుకే చూస్తున్నాను. ఇంకా రైస్ అవ్వలేదు కదా, అన్నం అయిన తర్వాత ఒక గంట అయితే ఎండిపోతాయి. ఇంకా లోన్ పెట్టేయచ్చు. కొంచెం ఎలా ఉన్నాయో టేస్ట్ చేయడానికి మనం వేపుదాము. ఏదో తినండి, మీకు నచ్చింది. కొన్ని మీకు కూడా చూపించాలనిపించింది. ఎలాగో ఇంకా వేపుకుందాం అనుకున్నాం కదా, పప్పుచారు పెట్టుకున్నాం కదా అని మామిడికాయ ముక్కలు కోసేసాను. మజ్జిగన్నంలోకి కొంచెం చికెన్ ఆవకాయ ఉంది, ఆవకాయ తీస్తాను. పప్పుచారు ఉంది, కర్రలు అన్నం ఏమో మీ అన్నయ్య గారికి. ఇదండి ఈరోజైతే మా ఇంట్లో లంచ్. మరి మీరేం చేసుకున్నారు?